వార్ టూ సైడ్స్. మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ గా రియాక్షన్ ఇచ్చాడు వర్మ. ఒక్క మాటకు 10 జవాబులు చెప్పాడు. తనదైన స్టైల్లో ట్వీట్ల వర్షం కురిపించాడు. వరుసగా బాంబులు పేల్చుతూ చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు వర్మ. నాగబాబు వల్ల కలిగిన ఇబ్బందికి చిరంజీవికి సారీ చెప్పారు. నాగబాబు వర్సెస్ వర్మ మధ్యలో ఖైదీ నెంబర్ 150 ప్రీ లాంచ్ వేదిక. చిరు మూవీ రిలీజ్ కంటే ముందే ఫ్యాన్స్ కు ఫుల్ టైమ్ ఎంటర్టైన్మెంట్ గా మారింది. స్టేజ్ పై మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ కాంట్రవర్సీకి కేరఫ్ గా మారాయి. ఎండమూడితో పాటు డైరెక్టర్ వర్మపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు నాగబాబు. డైరెక్షన్ చేయటం చేతకాక ముంబై వెళ్లిపోయి అక్కడ సోషల్ మీడియాలో అనవసర కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరు పడితే వాళ్లు మెగాస్టార్ ను ఒక మాట అంటే మైలేజ్ పెరుగుతుందని అనుకుంటున్నారని వార్నింగ్ ఇచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు వార్నింగ్ పై తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు వర్మ. వరుస పెట్టి ట్వీట్ల వర్షం కురిపించారు. ట్విట్టర్లో స్పందిస్తూ తన తరపున చిరంజీవి గారికి సారీ చెప్పమంటూ నాగేంద్రబాబును కోరారు. ఇది పోస్ట్ చేసిన కొద్దిసేపటికే మరో బాంబు పేల్చారు. అసలు తాను తెలుగులో ట్వీట్ చేయనేలేదని, తన ట్విట్టర్ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని ట్విస్ట్ ఇచ్చారు. మరోవైపు నాగబాబు ఘాటు వ్యాఖ్యలపై వర్మ కూడా ట్విట్టర్లో సెటైర్స్ వేశారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో చిరంజీవికి నువ్వు ఎలాంటి తప్పుడు సలహా ఇచ్చావో అందరికీ తెలుసునన్నారు. అంతేకాదు నాగబాబు సారికి ఇంగ్లీష్ అర్థం కాదని, ఎడ్యుకేట్ అయిన ఫ్రెండ్ ద్వారా తన ఇంగ్లీష్ ట్వీట్ల గురించి తెలుసుకోవాలన్నారు. గ్రేట్ మెగా బ్రదర్ ముందు నాగబాబు 0.01% మాత్రమేనని, అందుకే నాగబాబులా చిరంజీవి అరవలేదని చురకలంటించారు. నాగబాబు సార్, ఖైదీ నంబర్ 150 ట్రైలర్ ఇప్పుడే చూశాను, అద్భుతంగా ఉంది, అవతార్ కంటే కూడా బాగుంది అంటూ వ్యాఖ్యానించారు. చివరగా నాగబాబు వల్ల కలిగిన ఇబ్బందికి చిరంజీవితో పాటు ఫ్యాన్స్ కి సారీ చెప్పారు వర్మ. మరోవైపు హీరో రామ్ చరణ్ పై ఎండమూరి కామెంట్స్ కు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు నాగబాబు. స్టేజ్ పై పేరు ప్రస్తావించకుండా అతను తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడని చెబుతూనే వార్నింగ్ ఇచ్చారు. వ్యక్తిత్వ వికాస క్లాసులు చెప్పుకునే అతను ఇప్పుడు ఏమీ లేక ఖాళీగా ఉండడం వల్లే ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారన్నారు. తాను ఎవరి గురించి చెబుతున్నానో వాడొక్కడికి అర్థమైతే చాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కాకపోయినా పర్వాలేదన్నారు. నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన ఎండమూరి తాను 6 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు నాగబాబు సరైన వేదికను ఎంచుకోలేదన్నారు. చరణ్ గురించి తానెప్పుడు తప్పుగా మాట్లాడలేదన్నారు. నాగబాబు చేసిన కామెంట్స్ పై అర్ధరాత్రి వరకు వరుసగా ట్వీట్ల వర్షం కురిపించారు రామ్ గోపాల్ వర్మ.